చాలా అప్పు అయిపోయింది. చాలా అంటే చాలా అప్పు అయిపోయింది. చాలా మంది దగ్గర అప్పు చేసేసాను. బ్యాంక్ వాళ్ళ దగ్గర, రిలేటివ్స్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, వీళ్ళందరూ ఇప్పుడు నన్ను వేధిస్తున్నారు. అప్పు తీర్చడానికి నా దగ్గర ఒక రూపాయి లేదు. ఇలాంటి సమయంలో నాకేమన్నా లోన్ మాఫీ జరుగుతుందా? లీగల్ గా నాకేదైనా లోన్ మాఫీ జరుగుతుందా? కోర్టు ద్వారా నాకేమైనా సొల్యూషన్ దొరుకుతుందా? ఈ వీడియోని సేవ్ చేసుకోండి, లేకపోతే ఎక్కడో మిస్ అయిపోతుంది. ఫుల్ వీడియో చూడండి, మీకు లాస్ట్ లో తెలుస్తుంది లోన్ మాఫీ ఎలా జరుగుతుంది. చూడండి, ఇలాంటి సమయంలో ఇన్సాల్వెన్సీ పిటిషన్, ఐపీ అని మీరు చాలా సార్లు వినుంటారు. దాన్నే ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటారు. అది కోర్టులో వేసుకోవాలండి. కోర్టులో ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేయండి. మీరు ఎంతమంది దగ్గర అయితే లోన్ తీసుకున్నారో వాళ్ళందరినీ ఆపోజిట్ పార్టీ రెస్పాండెంట్ చేయండి. మీరు పిటిషనర్ ఉండండి. ఎంత లోన్ తీసుకున్నారో అన్ని డీటెయిల్స్ అప్లికేషన్ లో ఫైల్ చేయండి. తర్వాత కోర్టు ఎంక్వైరీ చేస్తుంది. మీరు జెన్యూన్ గా ఉంటే మిమ్మల్ని కోర్టు ఇన్సాల్వెంట్ అని డిక్లేర్ చేస్తుంది. అంటే మీ దగ్గర మీరు నిజంగా ఈ అప్పు తీర్చలేరు అని కోర్టు నమ్ముతుంది. ఈ అప్లికేషన్ వేసుకునే ముందు మీ దగ్గర అసెట్స్ ఏమి ఉండకూడదండి. ఒకవేళ అసెట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 50 లక్షల అప్పు ఉంది, ఒక 5 లక్షల అసెట్స్ ఉన్నాయనుకోండి, కోర్టు ఏం చేస్తుందంటే ఆ 5 లక్షల అసెట్స్ ని సీజ్ చేసుకుని అప్పుల వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది. రిమైనింగ్ 45 lakhs అప్పు ఏదైతే మీకు మిగులుతుందో అది మీకు మాఫీ చేసేస్తుంది అనమాట. ఒక్కసారి ఇన్సాల్వెంట్ డిక్లేర్ చేసిన తర్వాత కోర్టు మిమ్మల్ని డిశ్చార్జ్ కూడా చేసేస్తుంది. డిశ్చార్జ్ అంటే కంప్లీట్లీ మీకు ఇప్పుడు ఈ అప్పు కట్టాల్సిన అవసరం లేదు, మీరు మిమ్మల్ని మాఫీ చేసేసాము, ఇంకా ఆ అప్పుల వాళ్ళు మిమ్మల్ని అప్పు అడగలేరు. ఎందుకంటే కోర్టు ద్వారా మీకు ఆ రైట్ వచ్చేసింది అనమాట. కానీ దీనికి మీరు జెన్యూన్ గా మీరు అప్పు తీర్చని పొజిషన్ లో ఉండాలండి. ఎందుకంటే మొత్తం ఎంక్వైరీ చేస్తారు, పోలీస్ ఎంక్వైరీ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. నిజంగా ఇతని దగ్గర డబ్బులు లేవా, ఇతను పే చేయగలుగుతాడా లేడా అన్ని చెక్ చేశాకే మీకు ఈ కోర్ట్ అనేది మీ రుణం మాఫ్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫాలో చేయండి అండ్ కామెంట్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను.